మాది గుడివాడ నుంచి ఇక్కడికి వచ్చాం. ఈ గుడివాడ నుంచి చాలా రోజుల నుంచి ఊరి పేరు ఇక్కడ దేవాలయం బాగుందని చెప్పారు. చాలా రోజుల నుంచి రావాలనుకుంటున్నాం. ఇన్నాళ్ళకి ఇక్కడ రావడం జరిగింది. ఈ ఊరి పేరు డోకిపారు. వెంకటేశ్వర టెంపుల్ చాలా బాగుంది. యాక్చువల్గా ఎంత బాగుందంటే మన తిరుమల దేవస్థానం దర్శనం చేసుకున్నట్టు అంత ఆనందంగా ఉంది. అక్కడ భోజనాలని, ప్రసాదాలని, పద్ధతి అంతా బాగుంది. చాలా నీట్గా ఉంది. ఈ ప్రదేశం కూడా చాలా చల్లగా ఉంది. ఇంత సమ్మర్లో వచ్చినా ఎంత చల్లగా ఉందంటే అసలు ఉండిపోవాలనిపించింది. ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి. వాటర్ అనగా మన భోజనం క్యూ అని అన్నింటికి బాగా సదుపాయాలు ఉన్నాయి. మంచి సౌకర్యాలు కూడా బాగా ఇచ్చారు. చాలా ఆనందం. నాకు కూడా అలాగే అనిపించింది అండి. గుడిలో వాతావరణం అడుగు పెట్టడం చల్లగా ఉంది. పక్షులతోని అసలు దేవుడు వాతావరణం అనిపించింది నాకు. కానీ సరౌండింగ్ ఇంకా బాగుంది. అలాగే అన్నదానానికి వస్తే అన్నదానం అంతా నీట్గా హైజీనిక్గా బాగుందండి. వాటర్ అవని, వాళ్ళ క్లీనింగ్ అవని, వాళ్ళ స్టాఫ్ అయినా సరే మన అందరూ ఏం కావాలంటే అది వేయడం అవ్వండి నీట్గా విసుగ్గా కన్నా అన్ని బాగా చేస్తున్నారు. లైన్ క్యూ కూడా ఎటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా నీట్గా అది టోకెన్ లాంటివి ఇచ్చి గొడవ లాంటివి లేకుండా గోళ గట్రా ఏంటి లేకుండా చాలా నీట్గా జరిగింది. చుట్టూ అంతా చెట్లు అంతా కూడా నేచర్ బాగుంది. ఇంత ఎండలో కూడా చాలా అదే కూల్గా ఉంది. నిజంగా నాకు తిరుపతిలో ఉన్నట్టే ఉంది. చాలా చల్లగా ఉంది. తిరుపతి దేవస్థానం చూసినట్టుగా ఉంది. నాకైతే నచ్చింది. ఇంకా మళ్ళీ ట్రైన్ కూడా సదుపాయాలు ఉన్నాయండి. ఇక్కడ నుంచి ఆటో సదుపాయాలు ప్రతి 5 minutes ఒక ఆటో ఉంటుంది. ఆ ఆటో అక్కడ అవుతారు నుంచి ఇక్కడ 5 km ఉంటుంది. ఆ సదుపాయాలు ఉంటాయి. ఈవినింగ్ ప్రతి ఏ టైం ఇప్పుడు ఉంటుంది. ప్రతి సాటర్డే భోజనాలు పెడుతుంటారు. అన్లిమిటెడ్ పెడుతుంటారు. ఎవరికి ఇబ్బంది లేకుండా ఎవరికి అన్ని వాటర్ బాగున్నాయి. దర్శనంగా నీట్గా వెళ్ళొచ్చి అన్ని సౌకర్యాలు పిల్లలకి అన్నిటికీ హ్యాపీగా ఉంది వాతావరణం. థ్యాంక్ యూ సార్ మాకు ఇలా జరిగినందుకు.